ఈ రోజు మన వీడియో ఏంటంటే బీడీ కార్మికులు బీడీ పని ఎలా చేస్తారు, దాన్ని ఎట్లా ప్రిపేర్ చేస్తారు అనే దాని గురించి తెలుసుకుందాము. మనం ఇప్పుడు వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోదాం. వచ్చే నేను అంత పాటు వీళ్ళు ఎట్లా చేస్తారు అని మాకు తెలుసుకోవాలని ఉంది. దీని గురించి మీరు మాకు చెప్పగలుగుతారా? చెప్తాం. చెప్పండి. ఫస్ట్ ఎట్లా స్టార్ట్ చేస్తారు? ఫస్ట్ యాక్ అంతా కంపెనీ ద్వారా తీసుకోవాలి. వాళ్ళు మాకు ఉచితంగానే ఫ్రీగానే ఇస్తారు. ఈ యాక్ అంతా తీసుకెళ్ళి ఒక బకెట్లో నీళ్ళల్లో ఇట్లా నానబెట్టుకోవాలా. ఒక రోజంతా నానల్లా. అంటే రాత్రి నానబెడితే పొద్దున కల్లా నానల్లా. దాని తర్వాత ఒకసారి చూపించండి. ఈ రెండు కట్టెలతో ఇట్లా బిల్లలుగా ఇట్లా కత్తిరించుకోవాలి. ఇట్లా కత్తిరించుకున్న తర్వాత ఇట్లా చుట్టాలా. ఇదే మెజర్మెంట్ ఇదే కొలతతోనే కత్తిరించుకోవాలా. ఇది కొలతతో యాక్ ఇట్లా దీన్ని ఏమంటారు? సంచ అంటారు. ఇట్లా అన్ని కొలతలుగా కట్ చేసుకొని అన్ని మొత్తం ఇలా తయారు చేసుకోవాలి. అలా తయారు చేసుకున్నాక మొత్తం ఇట్లా చుట్టాలి. ఇలా వస్తుంది. ఇప్పుడు చూసారా మీరు? దీన్ని దీంతో కట్ చేశారు, ఇలా వచ్చింది. ఇట్లా పొగాకు వేసి ఇట్లా చుట్టాలా. అన్ని తయారు చేసి పెట్టుకోవాలి. ఇది చేసుకున్నాక ఇవన్నీ పొగాకు వేసుకొని మొత్తం అన్ని కుట్టుకొని చాకు తీసుకొని కొట్టుకోవాలి. చాకు A few moments later. వీడియోలు అన్ని చేసేసారు వీళ్ళు. దీని తర్వాత ఏం చేస్తున్నారు చెప్తారు కొంచెం? ఈ బీడీలకంతా పొగాకు నింపాలి. ఇంకా మొత్తం అన్ని బీడీలకి నిదానంగా అన్ని లోపలికి దిగిపోతాయి. ఇంకా నింపేసినాక ఇట్లా లైన్గా ఇట్లా పెట్టుకోవాలి. కింద పడిపోకుండా. కింద పడితే దాంట్లో ఉన్న పొగాకంతా కింద పోతాయి కాబట్టి కింద పడిపోకుండా తడి బట్ట కొద్దిగా నీళ్ళు తెచ్చి మెత్తగా అవుతాయి. తడి బట్ట ఇప్పుడు దాని మీద నీళ్ళు చల్లుకోవాలి. నీళ్ళు కొట్టే పైన చల్లుకోవాలి. ఎక్కువ చల్లితే మళ్ళీ మెత్తగా అయిపోతాయి బీడీలు. అంత మెత్తగా కాకుండా మళ్ళీ అట్లా ఉడికేగా కాకుండా చేయొచ్చి కొద్దిగా చేయొచ్చి ఇట్లా చిలకరించిన తర్వాత బట్ట వేయాలి. తడి బట్ట తీసి పెట్టుకోవాలి. దాని వల్ల ఇది ఎంతసేపు నానబెట్టాలి? ఎట్లా? 10 నిమిషాలు నానబెడితే మెత్తగా చేసిన బీడీలు అయితే ఏం అవసరం లేదు. మనము కొద్దిగా నిన్న మొన్న చేసుకునేటైతే ఒక 10 నిమిషాలు నానేస్తాం. అయితే ఆకు కట్ చేసుకుని దానికి నార తీసి బీడీలు చుట్టుకున్నారు. ఇప్పుడు బీడీలు కొంచెం సేపు కడిగి దాని తర్వాత ఇట్లా ఉట్టుకుంటున్నారు. ఇది చూడండి ఇలా ఉంది. చిన్నప్పుడు నేను కానీ వదుతాను ఫ్రెండ్స్. 5 రూపాయలు ఇస్తాను నా నష్టపోతున్నాను. ఇలా వచ్చింది. వీళ్ళు 15 బీడీలు కట్టకట్టినాక వాళ్ళ బీడీలు తయారు చేసి మేము వాళ్ళకి ఇస్తే మాకు ఇచ్చేది కేవలం 200 రూపాయలు. ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు? మేము 15 ఏళ్ళ నుంచి చేస్తాము. నాకు 15 వయసు నుంచి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమైనా కూలి పెరిగిందా లేకపోతే లేదా అట్టనే ఉందా? పెంచినారు 10, 20, 30 అంతే పెంచేది. ఏం పెంచారు? 30 రూపాయలు అంతే. 20 రూపాయలు, 20 రూపాయలు, 18 రూపాయలు ఉండే కాలం నుంచి చేసినాము. ఇప్పటికి 200 చేసినారు అంతే. చూసేకి పని సులభం అంటారు, కానీ ఇది చేయాలంటే చాలా కష్టం. రోజు 200 కంటే ఎక్కువ సంపాదించుకోలేదు కూర్చొని ఉంటే. ఇన్ని కట్టలకి ఇన్ని డబ్బులు అని ఉంటది కదా. 1000కి 200. 1000 బీడీలకి 200 తయారు చేసి వాళ్ళకి ఇచ్చారు. అలా ఉండే ఆఫ్టర్ అలా తయారు చేసి ఇచ్చారు. ఇలా అయితే బీడీలు చేసుకొని బీడీ కట్టలు చేసేసుకొని కంపెనీలో వాళ్ళు ఇస్తారు. 1000 బీడీలకి 200 ఇస్తారంట. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేస్తే వీళ్ళకి వచ్చేది 200. పొద్దున్న సాయంత్రం కూడా కాదు, 2 రోజులు కూడా అవుతుంది కదా. పిల్లలు ఉన్న వాళ్ళకైతే 2 రోజులు అయినా పడుతుంది. 1000 బీడీలు 200 రూపాయల కోసం వీళ్ళు ఎంత కష్టపడాలి. వేరే పని చేసుకోవచ్చు కదా మీరు, ఎందుకు ఇదే చేస్తా ఉన్నారు? నాకు వచ్చే పని ఇదే. అందుకని ఎంతన్నా రాని వచ్చినంత పని ఇదే ఏదో దానికి వస్తుంది. పిల్లలకైనా పనికి వస్తుంది, సహాయంగా ఉంటది అన్న ఆలోచనతో స్టార్ట్ చేశారు. సో ప్లీజ్ లైక్,
share and subscribe to Thinker with YouTube channel. Bye bye.